భర్త చేతిలో మోసపోయి తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంగీత అత్త మామ మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మల్కాజ్గిరిలో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే వారి అరెస్టుకు సంబంధించి వీడియో ఫుటేజీని తనకు చూపిస్తే గానీ నమ్మబోనని సంగీత తేల్చి చెప్పింది. వారిని తన వద్దకు తీసుకొచ్చి తనకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. 4 రోజులుగా న్యాయం కావాలంటూ దీక్ష చేస్తున్న సంగీత కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంగీత అత్తమామ మరిదిని పోలీసులు అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి సిఐ జగన్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. సంగీత న్యాయ పోరాటం చేస్తుంది. తనకు మద్దతుగా మహిళా సంఘాలు రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అయితే తను పెడుతున్నటువంటి ఫస్ట్ కండిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా అత్త మామ మరిది ఎవరి మీద అయితే నేను కేసులు పెట్టానో వారిని అరెస్ట్ చేయాలని చెప్పారు. ఎట్టకేలకు 4 రోజుల తర్వాత పోలీసులు ఈ రోజు మల్కాజ్గిరిలో వారిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఓవరాల్గా వెనుక జరిగినటువంటి సంగతులు మనతో పాటు సీఏ జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సరే, 4 రోజులు ఎందుకు పట్టింది నిందితులను అరెస్ట్ చేయడానికి? పెద్ద లెవెల్లో ప్రెషర్ కూడా వచ్చింది కదా, అటు మహిళా సంఘాల నుంచి కానీ ఇటు రాజకీయ నాయకుల నుంచి కానీ. అలా ఏం లేదండి. ఆదివారం రోజు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే శ్రీనివాస్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అతన్ని కోర్టుకు తరలించి రిమాండ్ నిమిత్తం పంపించడం అయింది. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే వేరే ప్లేసుల్లో ఉండడం జరిగింది, వేరే ప్రదేశాల్లో. కాబట్టి కొంత మాకు టైం కావాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మాకు కొంత నమ్మదగిన సమాచారం వల్ల మా టీమ్స్ కూడా 3 రోజుల నుంచి అదే పని మీద ఉన్నాయి. ఈరోజు వాళ్ళను ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సి వచ్చింది. సంగీత పెడుతున్న దీక్షలో ఫస్ట్ కండిషన్ తన అత్తింటి వారే అక్కడికి వచ్చి తను ఎక్కడైతే దీక్ష చేస్తుందో ఆ ప్లేస్కి వస్తేనే తన దీక్ష విరమిస్తానంది. సో వీళ్ళలో ఎవరికి నాన్ బెయిలబుల్ ఉంది, ఎవరు బెయిల్ తీసుకోగలరు, ఎవరైనా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా ప్రస్తుతం? ఇప్పుడు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి మరియు వాళ్ళ మదర్ ఐలమ్మ ఎవరైతుర్రో వాళ్ళ ఇద్దరి మీద 307 సెక్షన్ ఉందండి. మిగతా ఇద్దరి మీద 290 అదేవిధంగా మన 506 అనే సెక్షన్లు పెట్టడం జరిగింది. సో ఈ 2 సెక్షన్లు ఉన్న వాళ్ళకి బెయిల్ లభించే అవకాశం ఉంది. మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్ అది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అది. అంటే వీళ్ళకు ఒకవేళ ఎవరైతే మామ మరిది ఉన్నారు కదా, ఒకవేళ వీళ్ళు వెళ్ళి చెప్పినా సంగీత వినే అవకాశం ఉంది. వీళ్ళకు బెయిల్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది మీ అంచనా? అంటే వీళ్ళు బెయిల్ కొరకు వీళ్ళు అడ్వకేట్ వెళ్ళి ఫైల్ చేసుకోవాలండి కోర్టులో. అంటే ముందస్తు బెయిల్కే వీళ్ళు ఆల్రెడీ చేశారు, అన్ని రకాలుగా చేసిన తర్వాతే పోలీసులకు లొంగిపోయే వరకు వచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఆల్రెడీ వీళ్ళు అన్ని ప్రణాళికలు రచించుకున్న తర్వాతనే అరెస్టులు జరిగాయని. లేదండి, అలాంటిది ఏం లేదు. ముందస్తు బెయిల్ అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ మాకు దొరకరు. వేస్తే వేసి ఉండొచ్చు. ప్రతి నిందితుడి యొక్క రైట్ అది. బెయిల్ అప్టైన్ తీసుకోవడం అనేది ఎదర్ కోర్టు ద్వారా కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ అయ్యి కూడా వెళ్ళి బెయిల్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు, అందులో తప్పు లేదు. కాబట్టి మా డ్యూటీ ఏంటంటే మా విధి నిర్వహణ నేరస్తుల్ని పట్టుకోవడం అండి. నిందితులను పట్టుకున్నాం, మేము రిమాండ్ నిమిత్తం తరలిస్తాం. అది బెయిల్ అనేది కోర్టు మ్యాటర్. అది బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది కోర్టు వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇప్పుడు A1, A2 నిందితులుగా ఉన్న వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా మన లా ఏం చెప్తుంది? ఇప్పుడు A1, A2, 307 కింద ఇది ట్రయల్ రన్ అవుతుందండి కోర్టులో. సో రన్ అయితే అన్ని సాక్ష్యాధారాలు కనుక కరెక్ట్గా వాళ్ళు చెప్పగలిగితే మేమైతే పకడ్బందీగా కేసును ఇది చేస్తున్నాము, దాన్ని ఫాలో అప్ చేస్తున్నాము. మీ మీద కూడా చాలా రకాల ఒత్తిళ్లు ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు దీక్ష కోసం కూర్చుకున్న సంగీత చెప్తుంది, అలాంటి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయి మీ మీద? లేదండి, అబ్సల్యూట్గా మా పైన ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఇందులో ఎవరు కూడా ఫోన్ చేయలేదు. మళ్ళీ సెకండ్ కేసు జరిగినది, ఇందులో కూడా మేము ఎమ్మటే శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా విదిన్ 3 డేస్లో మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. ఓవరాల్గా చూసుకుంటే సంగీత చేస్తున్న మెయిన్ డిమాండ్ ఎవరైతే అత్తింటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తన దగ్గరికి వచ్చి తనకు క్షమాపణ చెప్పి తనని ఇంట్లోకి తీసుకువెళ్తే మాత్రమే తను వెళ్తానంది. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మీద ఎవరైతే A1, A2 నిందితులుగా ఉన్నారో తన భర్త అత్త, వీళ్ళిద్దరికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఇది కోర్టుకు వెళ్ళడం లేదా ఇంకో 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇక మిగతా ఉన్నటువంటి మామ మరిది, సో ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. ఒకవేళ వీళ్ళకి బెయిల్ వస్తే వీళ్ళలో ఎవరైనా తన దగ్గరికి వెళ్ళి తన అత్త మామతో వీళ్ళు ఆల్రెడీ ముందు మాట్లాడుకొని ఒకవేళ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏమైనా దీక్ష విరమించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సంగీత అనుకుంటున్నటువంటి అరెస్టులు మాత్రమే అయిపోయాయి. ఇక తనకు కావాల్సింది తన వారసురాలకి న్యాయం జరగడం, అది కూడా త్వరలోనే జరగాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ విఘ్నేష్తో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.